ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమిలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కూటమిలో భాగస్వాములుగా ఉంటూ సొంతంగా బలోపేతం కావటంపైన బీజేపీ, జనసేన కొత్త కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. ఢిల్లీ కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. కొద్ది రోజులుగా మౌనంగా కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ ఇప్పుడు ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన ఫోకస్ చేశారు. రాజకీయంగా పవన్ నిర్ణయం గేమ్ చేంజర్గా నిలిచే అవకాశం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఏపీతో పాటుగా దక్షిణాది రాష్ట్రాలపైన గురిపెట్టారు. జమిలీ ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇదే సమయంలో దక్షిణాదిన ఏపీలో మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఏపీలోనూ కూటమి భాగస్వామిగా ఉంది. దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకి మాత్రమే పరిమితమైంది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్కి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు చేస్తోంది. తిరుపతి లడ్డు వివాదం వేళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెరమీదకొచ్చింది. దేశవ్యాప్తంగా పవన్ డిమాండ్కు మద్దతు కూడా లభించింది. ఇప్పుడు పవన్ కొత్త యాత్ర ప్రారంభిస్తున్నారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా పవన్ అడుగులేస్తున్నారు. ఇందుకోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా 5 రోజుల పాటు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు సందర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలు దర్శించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా పవన్ త్రివేంద్రం నుంచి ఆలయాల సందర్శన ప్రారంభించబోతున్నారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ సందర్శనకి కూడా వెళ్తున్నారు. ఆ తర్వాత వరుసగా ప్రముఖ ఆలయాలు సందర్శించేలా ప్లాన్ చేసుకున్నారు. వ్యక్తిగత టూర్లో భాగంగా సింగపూర్ వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీతో సహా తెలంగాణ, కేరళ, తమిళనాడులో ఎన్డీఏ బలోపేతం దిశగా కొత్త వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. పవన్ డిమాండ్ చేస్తున్న సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం ఇప్పటికే ఆర్ఎస్ఎస్ ముఖ్య నేతలు సైతం మద్దతిచ్చారు. దీంతో బీజేపీ నాయకత్వం సైతం భవిష్యత్తు రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆచితూచి వ్యవహరిస్తోంది. పవన్ తాజా నిర్ణయం దక్షిణాదిన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఇటు ఏపీలోనూ జనసేన ప్లీనరీ వేదిక నుంచి పవన్ రాజకీయంగా కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్దమవుతున్నారు.